డాడీ పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికన్నా పట్టుకోవాలంటే డాడీ తీసుకోతాడు బాత్రూంలకి. నాకు చాలా బాగా అవుతుంది, చనిపోవాలనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేయాలో అర్థం అవుతారు. నమస్కారం అండి. నాకు 3 ఆడపిల్లలు వికలాంగులు. వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చే వరకల్లా కాలు చేతులు పడిపోయినాయి. ఎక్కడెక్కడో చూపించినాము, తగ్గలేదు. ఉన్నదంతా అమ్ముకొని మరి హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టి చూపించినాము. ఇప్పుడు ఏమి లేకుండా అయిపోయాం. మేము బికారి బతుకైపోయింది. మరి చిన్నప్పటి నుంచి మంచిగా ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లలు ఇంటర్ వరకు చదివి ఇవాళ నాడు ఉన్నట్లుండి మొత్తం కుప్పకూలిపోయింది. నమస్కారం అండి, నా పేరు శకుంతల, మా భర్త పేరు వెంకటయ్య. ఫస్ట్ స్కూల్కు మంచిగానే వెళ్ళిర్రు, ఇంటర్ వరకు చదివిరు. చదివినాక పాపలకు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చినాక ఇట్లా అయ్యిండ్రు. ఇట్లా అయ్యి ఉంటుంటే నడుస్తూనే కులవాడిపోతుర్రు. మాకు చాలా పరిస్థితి బాగాలేదు, చాలా బాధగా ఉంది. మాకు బాధ వెళ్ళలేకపోతుంది. మాకు ఆ పిల్లలు నెలకు ఇట్లా మంత్ అయితే అదైతే చాలా కష్టమవుతుంది. నాకు చేయలేకపోతున్నా. నేను ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు నాకు. నా పిల్లలు సరిగ్గా అందరు చదువుకున్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా పిల్లలు ఇంట్లోనే పడి ఉన్నారు. ఒక ముసలోళ్ళలాగా అయిపోయింది అలా పరిస్థితి. ముసలోళ్ళని కట్టబట్టుకొని అక్కడికి నడుచు, కానీ నా పిల్లలకి అది కూడా లేదు పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి. అది మీరే సాయం చేయండి, ఏదైనా సాయం చేసి మా పిల్లలు చదువుకోండి. మీరు ఆ దుకాణం నడుస్తూనే మాకు ఇంట్లోకి వెళ్తాం, లేకపోతే లేదు. మా ఆయన నేను పిల్లలను చూసుకుంటూనే ఉండాలి. ఇక ఎంతసేపు ఒక మూత్రానికి కానీ ఒక బాత్రూమ్ కానీ అన్నిటికీ మేమే చూసుకొని మేమే చేసుకుంటాం. మేమే మాలో మేమే ఊగులుకుంటాం, మేమే ఉండాలి. దయచేసి మాకు సాయం చేయండి. ఏదైనా సాయం చేసి దుకాణం సాయం చేసి కొంచెం పెద్దగా పెట్టించి మమ్మల్ని ఆదుకోండి. కొంచెం దుకాణంలో సామాన్లు